Good evening, students. Let us start our episode with banking companies. So let us have a good look. Banking companies. Banking companies can short answer change it now. 1 second, hold on. Wait. So let us start our episode of banking. Hello. Okay, fine. Banking lo proforma is a major role. Questions వచ్చేసేసి what are banks, what are the features of bank? Perfect. Next, banking companies లో ఫార్మాట్ ఇది. ఇంత పెద్ద ఫార్మాట్ అంటే 20 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ కావాలనుకుంటే మినిమం ఉంటుందమ్మా. ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫార్మాట్ అక్కడ. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్స్ ఏమేమి పడతాయి? ఆథరైజ్డ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్. క్యాపిటల్స్ అని అందులో పెడతాయి. సెకండ్ వన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో స్టాట్యుటరీ రిజర్వ్స్ లో ఏమేమి లాస్ట్ లో ఎండింగ్ అవుతుందో అవన్నీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో పడిపోతాయి. అలాంగ్ విత్ సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ బ్యాలెన్స్ ఇన్ P&L అకౌంట్. క్లియర్? ఇవన్నీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో సబ్స్టిట్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ డిపాజిట్స్. థర్డ్ వన్ డిపాజిట్స్. డిపాజిట్స్ ఏంటి? డిమాండ్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంక్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్స్. క్వశ్చన్ రావచ్చు, సార్ ఇది బ్యాంక్ కంపెనీస్ కదా, బ్యాంకింగ్ కంపెనీస్కి నార్మల్ కంపెనీస్కి తేడా ఏంటంటే, మెయిన్ క్వశ్చన్ వచ్చేసేసి బ్యాంకింగ్ కంపెనీస్లో ఫీచర్స్లోకి వెళ్తే ఏంటి, బ్యాంకింగ్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి? లెండింగ్, గివింగ్ మనీ టు అదర్స్ అండ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. దిస్ ఈస్ ద మెయిన్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్. అంటే మనీ ఇవ్వడం, మనీ తీసుకోవడం. ఇది బ్యాంకింగ్ కంపెనీకి మెయిన్ మోటో. సో ఇక్కడ బోరోయింగ్స్ అంటే తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? RBI దగ్గర నుంచి తీసుకుంటుంది మనీ, అదర్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటుంది, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుంటుంది. ఓన్లీ 3 దగ్గర నుంచి. RBI దగ్గర నుంచే మేజర్గా తీసుకుంటుంది, అదర్ బ్యాంక్స్ నుంచి తక్కువ. బికాస్ యాజ్ కంపేర్డ్ విత్ RBI, అదర్ బ్యాంక్స్ రేట్స్ ఆర్ వెరీ హై. ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని వెరీ హై ఉంటాయి, RBIకి తక్కువ ఉంటాయి. బికాస్ ఇట్స్ రెగ్యులేటర్, గవర్నమెంట్స్ బ్యాంక్ కదా అది. గవర్నమెంట్ RBI రెండు సేమ్ కాదు. గవర్నమెంట్ RBI డిఫరెంట్. దే బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. RBI provides loans to the bank. It's also known as bankers bank and government's bank. Government's bank అంటే గవర్నమెంట్ కి బ్యాంక్. అది బారోయింగ్స్ లో ఇవన్నీ వస్తాయి. ఏంటి? RBI దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది, అదర్ బ్యాంక్స్, అదర్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీస్. ఫైన్. బారోయింగ్స్ లో 2 types. ఒకటి కంపెనీ ఇన్సైడర్ లయబిలిటీ ఇన్సైడర్స్ ఆర్ లోన్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఫైన్. నెక్స్ట్ వన్ అదర్ లయబిలిటీస్. ఇందులో ఇంక్లూడ్ కానీ లయబిలిటీస్ అన్ని అదర్ లయబిలిటీస్ లోకి వెళ్ళిపోతాయి. క్లియర్? ఇందులో ఇంక్లూడ్ కానీ లయబిలిటీస్ అన్ని అదర్ లయబిలిటీస్ లోకి వెళ్ళిపోతాయి. బారోయింగ్స్ చెప్పేసిన అదర్ లయబిలిటీస్లో ఏమేమి వస్తాయంటే బిల్స్ పేయబుల్, ఇంట్రెస్ట్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ అక్రూడ్, అదర్స్. క్లియర్? ప్రొవిజన్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు అసెట్స్ లోకి వెళ్దాం. అసెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ విత్ RBI అని అర్థం. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే బ్యాంక్ లో ఉన్న కరెన్సీస్ అండ్ ఇంక్లూడింగ్ ఫారెన్ కరెన్సీ నోట్స్. అంటే కొంతమంది వస్తారు రీసెంట్ నియర్గా ఉన్న బ్యాంక్స్ లోకి ఫారినర్స్ వచ్చి అమౌంట్ ని
తీసుకుంటారు, ఐ మీన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అప్పుడు ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉన్నట్టే కదా. సో అదే ఇది కూడా ఫారెన్ కరెన్సీని చేయడం. నెక్స్ట్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ, బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్ అయిపోయింది. మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ షెడ్యూల్ నెంబర్ 7. బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ వేరే బ్యాంక్స్ లేదంటే మనీ షార్ట్ నోటీసెస్ లో కలెక్ట్ చేసుకోవడం, క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎందుకు వస్తుందంటే ఫారెన్ స్టూడెంట్స్ కి అబ్రాడ్, మన ఇండియన్ స్టూడెంట్స్ కి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి లోన్ ఇస్తాం, దాన్ని అవుట్ సైడ్ ఇండియాకి లోన్ అంటారు. అవుట్ సైడ్ ఇండియా బారోయింగ్స్ కూడా అంతే, వేరే కంట్రీస్ లో నుంచి బారో చేసుకుంటాం, వేర్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ చీప్, అక్కడ నుంచి మనం తీసుకుంటాం. మనకి ఇంట్రెస్ట్ 100 రూపీస్ పైన 10 రూపీస్ తీసుకోవడం బెటరా, 100 రూపీస్ పైన 2 రూపీస్ తీసుకోవడం బెటర్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. భయ చార్జెస్ పడతాయంటే సరే 100 రూపీస్ పైన 10 రూపీస్ ఇండియాలో ఇస్తుంది, లోన్ ఇస్తుంది. అదే వేరే కంట్రీస్ లో 100 రూపీస్ పైన 2 రూపీస్ కి లోన్ ఇస్తున్నారు, చార్జెస్ 3 రూపీస్ పడుతుంది. ఇక్కడ 5 రూపీస్ సేవ్ అయింది కదా యాస్టీస్. అందుకనే అబ్రాడ్ లోకి వెళ్ళి లోన్స్ తీసుకుంటారు మోస్ట్లీ ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకుంటారు. ఇక్కడ తోటి బ్యాలెన్స్ షీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్మ్ బి, రెవెన్యూ అకౌంట్ ఆర్ ఎల్స్ P&L అకౌంట్. ఫస్ట్ థింగ్ ఇన్కమ్ రిసీవ్డ్. బ్యాంక్స్ కి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? 2 types, ఇన్కమ్ ఎర్న్, అదర్ ఇన్కమ్స్. ఇన్కమ్ ఎర్న్ అంటే ఇదిగో హోల్డ్ ఆన్ సెకండ్, ఇంకా ఇప్పలేదు ఇది. ఇన్వెస్ట్మెంట్స్, సారీ 8.1 ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, అదర్ సెక్యూరిటీస్, షేర్స్, డిబెంచర్స్ ఎక్సెట్రా. అంటే బ్యాంక్ దగ్గర మనీ ఉన్నదని చెప్పి ఎప్పుడు అలా పెట్టుకుంటే గుడ్లు పెట్టదు కదా డబ్బులు. అంటే మీ దగ్గర బ్యాంక్ లో దాచుకుంటున్నాము, నైట్ టు నైట్ కి డబుల్ అయిపోతాయని ఉండదు కదా. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, లైక్ లో రిస్క్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది బ్యాంక్, లైక్ మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ స్టాక్ మార్కెట్స్, సేఫ్ స్టాక్ మార్కెట్స్, అక్కడే ఇన్వెస్ట్ చేస్తుంది. సో దట్ రిటర్న్స్ ఆర్ పక్కా, లాసెస్ ఉండదు, రిటర్న్స్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్. అక్కడ మాత్రమే వెళ్ళి బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే వాడి డబ్బులు కాదు, ప్రజల డబ్బులు కాబట్టి చూసి ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కువ చేస్తే బ్యాంక్ దివాలా తీసే టైప్ ఉన్నది. సో క్లియర్గా కూల్గా చూసి ఇన్వెస్ట్ చేస్తుంది. వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం అంటే ఇన్వెస్టెడ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడం, అది. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9, అడ్వాన్సెస్ లో చాలా ఈజీగా ఉంటాయి. బిల్స్ పర్చేస్డ్, డిస్కౌంట్స్, క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్లు, క్యాష్ క్రెడిట్లు ఇవ్వడం వల్ల బ్యాంక్ కి అడ్వాంటేజ్ ఏంటంటే వాటిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. టర్మ్ లోన్స్ కూడా. నెక్స్ట్ సెక్యూర్డ్ బై టాంజిబుల్ అసెట్స్ అంటే బ్యాంక్ గోల్డ్ లోన్ ఇస్తుంది కదా, బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్సెక్యూర్డ్, గోల్డ్ లోన్ ఇస్తుంది కదా గవర్నమెంట్ బ్యాంక్. సో దాన్ని కూడా అడ్వాన్సెస్ లో ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే గోల్డ్ పెట్టుకొని లోన్ ఇస్తుంది. నెక్స్ట్ 10th వన్ ఫిక్స్డ్ అసెట్స్. అడ్వాన్సెస్ లో కూడా ఇంకొక సెక్షన్, ప్రయారిటీ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, బ్యాంక్స్. అంటే ఏ సెక్టర్ వాళ్ళకైనా సరే లోన్స్ ఇవ్వడంలో ముందుంటుంది బ్యాంక్స్, ఏ సెక్టర్ అదలే. ఫిక్స్డ్ అసెట్స్, ప్రిమిసెస్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. ప్రిమిసెస్ అంటే ఫర్నిచర్ ఇవన్నీ, అదర్ ఫిక్స్డ్ అంటే వేరే అసెట్స్. అదర్ అసెట్స్ అంటే ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్, ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందే ట్యాక్స్ పే చేయడం, స్టేషనరీ అండ్ స్టాంప్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్, రిక్వైర్డ్ సాటిస్ఫాక్షన్ క్లెయిమ్స్, అదర్స్. ఫినిష్. ఇక్కడ తోటి బ్యాలెన్స్ షీట్ అయిపోయింది.
12th వన్ సార్ కంటింజెంట్ అంటే కంటింజెంట్ మీరు లాస్ట్లో రాసుకోవడం తప్పించి ఎందుకు మనకి చెప్పిస్తా వినండి. క్లెయిమ్స్ అగేన్స్ట్ బ్యాంకు, నాట్ అక్నాలజ్మెంట్ ఆఫ్ డెప్ట్. డెప్ట్ కింద రికగ్నైజ్ కాలేదు, డబ్బులు కూడా రాలేదు, సో దాన్ని హోల్డ్లో పెట్టాం. గ్యారంటీస్ గివెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాన్స్టిట్యూట్స్, లయబిలిటీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ అక్సెప్టెన్స్, అదర్ ఐటమ్స్. స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకున్నా నాకు నో ప్రాబ్లం, బట్ చూసుకోండి. 13th వన్ షెడ్యూల్ నెంబర్ 13, ఇక్కడ నుంచి రెవెన్యూ అకౌంట్ స్టార్ట్. రెవెన్యూ అకౌంట్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంట్రెస్ట్ ఎర్న్డ్, నేను ఏం చెప్తున్నా, బ్యాంక్కి మనీ ఎట్లా వస్తుంది. ఫస్ట్ థింగ్, ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నందుకు ఆర్బీఐ ఇంట్రెస్ట్ ఇస్తుంది. కొంచెం ఊరికనే పెట్టుకోదు కదా డబ్బులు, నా దగ్గర నీ దగ్గర పెట్టే కంటే నాకు వేరే దగ్గర పెడితే డబ్బులు వస్తాయని చెప్పి చెప్తుంది. అప్పుడు నా దగ్గర పెడుతున్నావు కదా, నీకు సర్టెన్ అమౌంట్ ఇస్తా అని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఆర్బీఐ. సెకండ్ థింగ్, అదర్ ఇన్కమ్స్ లైక్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. ఇలాగా ఇంట్రెస్ట్ ఎర్న్ లో ఇంకొకటి, బ్యాంక్ వేరే వాళ్ళకి కూడా లోన్ ఇస్తుంది కదా, వాళ్ళకి హై రేట్స్ చార్జ్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ వాట్ దే హ్యావ్ అక్యూర్డ్ లోన్. అంటే హౌస్ లోన్ కి 10% లాగా, పర్సనల్ లోన్ కి 20%, క్రెడిట్ కార్డ్స్ కి నాన్ పేబుల్ కి చార్జెస్ ఎక్కువ వేస్తుంది, సేవింగ్స్ అకౌంట్స్ కి మంత్లీ సర్వీస్ మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్పి, డెబిట్ కార్డ్ సర్వీసెస్ అని చెప్పి చార్జ్ చేస్తుంది. అలాగా ఇంట్రెస్ట్ ఎక్స్పెండ్ మనకి బ్యాంక్ లో మనం సేవింగ్స్ అకౌంట్ పెడతాం కదా, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది బ్యాంక్ కి ఎక్స్పెన్స్. అండ్ వేరే దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే బ్యాంక్ లో స్టేషనరీ ఛార్జెస్ లాంటివి, లీగల్ ఛార్జెస్, ఆడిటింగ్ ఫీజు, ఇవన్నీ బ్యాంక్ కి ఎక్స్పెన్సెస్. ఇవన్నీ డీటెయిల్ ఎక్స్పెన్సెస్ అవి చదువుతాను, చూసుకొని చాలు. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ అడ్వాన్సెస్ అండ్ బిల్స్, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ అండ్ అదర్స్, cash credit and overdraft. Other incomes, commission, exchange brokerage, profit on sale of investments, profit on revaluation of investment, profit on sale of land and buildings and other assets, profit on exchange transactions, income earned by way of dividends. Miscellaneous income, income earned by way of dividends అంటే బ్యాంక్ వేరే దగ్గర పెడతానని చెప్పాను కదా డబ్బులు రావడానికి, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఏమని? వే ఆఫ్ డివిడెండ్స్. డివిడెండ్ ఎలాగ వస్తుంది? సారీ, బ్యాంక్ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది కదా, షేర్స్ లో ఇన్వెస్ట్ చేసినేమో డివిడెండ్స్ వస్తుంది, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసినేమో ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్ వస్తుంది. షేర్స్ లో ఇన్వెస్ట్ చేసే డివిడెండ్స్, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తేనేమో ప్రాఫిట్స్ వస్తుంది, షేర్ ప్రాఫిట్స్. లైక్ చూడండి అక్కడ, ఇన్కమ్ ఎర్న్డ్ బై వే ఆఫ్ డివిడెండ్స్ ఎక్సెట్రా from subsidiaries and joint ventures. Sorry. Next, interest earned, interest expended, sorry. Interest on deposits, మనం డిపాజిట్ చేస్తున్న సేవింగ్స్ అకౌంట్, వాటికి ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బీఐ, ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తెచ్చుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్ ఎక్సెట్రా. బ్యాంకింగ్ కంపెనీస్ లో థియరీ కోసం ఎస్ఎల్ఆర్ అండ్ స్టాట్యుటరీ ఈక్విటీ రేషియో అండ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో కూడా నేర్చుకోండి బెటర్. ఆపరేటింగ్ ఇన్కమ్స్, పేమెంట్స్ టు అండ్ ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి పేమెంట్స్ ఇవ్వాలిగా, శాలరీస్ ఇవ్వకపోతే తిడతారు, ఫస్ట్ పని చేయరు. రెంట్ అండ్ ట్యాక్సెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, లా చార్జెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి అన్ని పడుకోండి. టోటల్ 16 షెడ్యూల్స్ నేర్చుకుంటే మార్క్స్ 15 మార్క్స్ వస్తాయి. మీరు ఈ వాల్యూస్ ని సీదా తీసుకుపోయి సబ్స్టిట్యూట్ చేసినా నో ప్రాబ్లం, మార్క్స్ వస్తాయి. జస్ట్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చూసుకొని నేర్చుకోండి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, షెడ్యూల్ నెంబర్ 13. ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, షెడ్యూల్ నెంబర్ 14. ఇక్కడ చూసుకోండి, I have divided. షెడ్యూల్ నెంబర్ 13, సారీ. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా షెడ్యూల్ నెంబర్ 13. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ, షెడ్యూల్ నెంబర్ 13. కమిషన్ అండ్ బ్రోకరేజ్, షెడ్యూల్ నెంబర్ 14. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, షెడ్యూల్ నెంబర్ 14. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్,
షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎప్పుడు ఫస్ట్ లోనే వస్తుంది, షెడ్యూల్ నెంబర్ 30లోనే గ్యారంటీగా పడుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అన్నారు కదా, అంటే డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ షెడ్యూల్ నెంబర్ 15. ఇంట్రెస్ట్ టు ఆర్బీ షెడ్యూల్ నెంబర్ 15. పేమెంట్స్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ షెడ్యూల్ నెంబర్ 16. రెంట్స్, రేట్స్ అండ్ taxes, printing and stationery, advertisement and publicity, depreciation, directors fees, auditors fees, law charges, postage and telegrams, repairs and maintenance. షెడ్యూల్ నెంబర్ 16 క్లియర్గా ఉన్నాయా? సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లోకి వద్దాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా, అది లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేయాలి. దేనికి? షెడ్యూల్ నెంబర్ 15 ఇక్కడ చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్ లో నుంచి మైనస్ చేస్తాం. వేరియస్ ఇన్కమ్స్ లో నుంచి మైనస్ చేస్తాం. రిబేట్స్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అదొకటి. ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఇదొకటి, లాస్ ఆన్ సేల్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కదా అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఇంకెక్కడ ఇంక్లూడ్ కాదు, అదొక్కటే మనం కన్సిడర్ చేయాల్సింది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓన్లీ వీఆర్ బాదర్డ్ అబౌట్ దిస్. డిస్కౌంటింగ్ తో మనకి పని లేదు. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ మనం వాడం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ దిస్ ఈస్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్స్పెన్సెస్ కదా పాపం, ఉన్న ఇన్కమ్ లో నుంచి మైనస్ అయిపోతుంది. చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మైనస్ చేస్తాం. సో స్టార్టింగ్ షెడ్యూల్స్ యాజ్ పర్ వేసేసుకోండి. ఇదిగో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, ఇంకా నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ ఇవి, ఆన్సర్స్ లోకి చూసుకుందాం. ట్యాక్స్ ప్రొవిజన్ ఎక్కడెక్కడ వాడతారని చెప్పిన నేను. వర్కింగ్ నోట్ షెడ్యూల్స్ ఇక్కడ చూడండి, షెడ్యూల్స్ దగ్గర ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదిగో షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 1427. షెడ్యూల్ నెంబర్ 13 1427. ప్రీవియస్ ఇయర్, ప్రెసెంట్ ఇయర్ 2045. ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 112 and 114. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ 112 and 114. interest on balance with RBI, that is also a schedule number 31. 722 712. ఓకే ఫైన్. 155 177. సో ఇక్కడ 155 177. Seven 712 and 722. 712 and 722.
Profit on sale on investment. Sale on investment. Loss on sale on investment కదా, one of its adjustment. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో మెన్షన్ చేశారు చూడండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 12. సో ఇక్కడ డిడక్ట్ చేసాం, అది కరెంట్ ఇయర్ 2012, ప్రీవియస్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ ఒకటే ఫార్మాట్ లో. సో 25861696. ఇదిగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాను సేమ్ వాల్యూస్ 25861696. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ 822734. ఎక్కడ వచ్చింది భయ్యా అంటే ఇదిగోండి 822734. ఇది 2297 2297. ఇది క్వశ్చన్ లో చూసుకుంటే 2045. మీకు డౌట్ అవచ్చు, సరే 2297 ఎలా వచ్చింది, 2085 ఎట్లా వచ్చిందని. ప్లస్ 148 or provision for doubtful debts. 2045 plus 2297 minus 2045, 252 excess. ఇది ఎట్లా వచ్చిందంటే $148 plus 92 minus 55 plus 55 plus 12 అంటే ఈ డిఫరెన్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ కి యాడ్ చేసినాం. సో చూసుకోండి ఇక్కడ 148 plus 92 క్యాల్సిలేట్ చేస్తాం. $2045 plus 148 plus 92 plus 12 plus 55. $2045 plus 148 plus plus 12 plus 55. Sorry, 55 is not considered. Sorry, 2297. ఈ 55 అనేది కన్సిడర్ చేయం. సో వాల్యూస్
2586 డింపుల్ బ్యాంకే కదా. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తున్నాం కదా, ఇదిగోండి 2297. సో హియర్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ వాట్ discount bills on rebate on bills discounted is not considered. Tax provision for doubtful debts, loss on sale of investment, ఈ మూడు మనం యాడ్ చేస్తున్నాం because each and every entry in the journal in the adjustments are repeated twice, 2 times repeat చేస్తాం. ఫస్ట్ థింగ్ ఈ మూడు యాడ్ చేసేసి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కి యాడ్ చేసేసినాం. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది చూడండి, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కి యాడ్ చేసేసినాం. దాని తర్వాత సాల్వ్ చేస్తే మనకి 4 వాల్యూస్ వచ్చేసినాయి. షెడ్యూల్ నెంబర్ 3 షెడ్యూల్ నెంబర్ 4 వచ్చేసినాయి. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ RBI చూడండి. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 612822 612,822. ఇంట్రెస్ట్ టు RBI 127,147 టోటల్ యాడ్ చేయడం. సో వచ్చే వాల్యూస్ ని ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అని చెప్పి షెడ్యూల్ నెంబర్ 15 as it is right over here. Next, operating expenses. Payments to provision for employees 727, 158, 147, 12, 112. హోల్ వాల్యూస్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా మొత్తం వేసేసినాం ఇక్కడ. 855, 179, 212, 98, 98, 98. Sorry, 98, 98. Advertising and publicity, depreciation on bank's property. Advertising and publicity, okay fine, ikkada kada, right. So మొత్తం whole values I have written over here. ఏం చేయలే, సీదా వేసేసుకున్నా. ఆ టోటల్స్ ని ఇక్కడ చేసిన 2096,1697 ఇక్కడ తోటి ఈ టోటల్స్ ఇక్కడ ఎంత చేసిన, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి 2096,1647 అమౌంట్స్ వేసేసిన కదా. ఇందాక అడిగారు సార్ మళ్ళీ డబుల్ టైమ్స్ ఇంక్లూడ్ అవుతుంది కదా, ఇంకొకసారి ఎక్కడ ఇంక్లూడ్ అయింది అని చెప్పి ప్రొవిజన్స్ అని ఇక్కడ ఒక సపరేట్ షార్ట్ ఎంటర్ చేశాను కదా. ప్రొవిజన్ కంటింజెన్సీస్ మనం 12 రూపీస్ వాడినాం, యూజ్ చేసినాం 12 రూపీస్, మిగిలిన వాల్యూ యూజ్ చేయలే కదా. లైక్ ఇదిగోండి ఈ వాల్యూస్ ని మనం యూజ్ చేయలే కదా. 12 రూపీస్ యూజ్డ్. తర్వాత ఈ రెండు, ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఇస్ నాట్, ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, రెండు ప్రొవిజన్స్ కదా. ప్రొవిజన్స్ అని చెప్పి మనం ఇక్కడ సపరేట్ కాలం ఇచ్చినాం, ప్రొవిజన్స్ అండ్ కంటిన్యూసీస్. 148 ప్లస్ 92 240. సో టోటల్ వేసేసుకున్నాం. అసెట్స్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. అందులో మనకి అప్రోప్రియేషన్స్ 25% ఆఫ్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ ఇక్కడ అయిపోయింది. తర్వాత ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ 103 ప్రాఫిట్ వచ్చింది. అంతే, ప్రీవియస్ ఇయర్ లాస్ వచ్చింది మనకి, ఆ లాస్ ఇక్కడికి వేస్తాం. సో 2 టైప్స్ వేసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్. లాస్ వస్తే లాస్ ఇక్కడ వేసుకున్నాం, 97 వచ్చింది. 103 ఇంటూ 25% 25.75. అందులోకి వెళ్ళి 25% ఇక్కడికి ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ యాజ్ పర్ సేడ్ ఓవర్ దేర్. అదర్ రిజర్వ్స్ కి 5% చేసుకోమన్నాడు, క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేశాడు. 5% ప్రాఫిట్ టు ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ రిజర్వ్స్, 5% వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన 5.5. ప్రపోజ్డ్ సిఎంలో బ్యాలెన్స్ షీట్లో వెళ్ళే ఈ రెండు మైనస్ 97, ఇక్కడ 97 ఉంది కదా, 97 ఇక్కడ వేసేసుకున్నాం. సో అంతే, సేమ్ ఫిగర్ 97 ఇక్కడికి వచ్చేసింది. దీంతో రెవెన్యూ అకౌంట్ కంప్లీటెడ్.
నెక్స్ట్ సేమ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ తీసుకోదు కదా. ఇంట్రెస్ట్ అక్యుములేట్స్, ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, వీఆర్ గెటింగ్ ఓవర్ ఇట్. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బిఐ, ఇవన్నీ ఇన్కమ్ కంపెనీ బ్యాంక్ కి. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. జస్ట్ ఏం లే, మీకు సేమ్ అడ్జస్ట్మెంట్స్ కనిపిస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ నాన్ ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్ఫర్మేషన్ నుంచి నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ చూసుకోండి. 10 minutes అంట. ఇంట్రెస్ట్ ఆన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎర్న్డ్ కన్సిడర్ చేయదు, జస్ట్ కలెక్టెడ్ మాత్రమే కన్సిడర్ చేయాలి, బికాస్ దే ఆర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, రైట్. చూసుకోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లోకి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్ 1820 minus 420. ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయం, or else 1820 minus plus 820 మైనస్, అంటే ఇవన్నీ ప్లస్ చేయాలి, ఇవన్నీ మైనస్ చేయాలి. దీస్ ఆల్ ఆర్ టు బి డిడక్టెడ్, దీస్ ఆల్ టు బి ప్లస్డ్. ఎర్న్డ్ ఎప్పుడు ప్లస్ చేస్తాం, కలెక్టెడ్ ఎప్పుడు మైనస్ చేస్తాం, అప్పుడే కరెక్ట్ వాల్యూస్ తెలుస్తుంది. చూసుకోండి, ఎర్న్డ్ ఎప్పుడు ప్లస్, కలెక్టెడ్ ఎప్పుడు మైనస్. ఇదిగోండి, ఎర్న్డ్ ఎప్పుడు ప్లస్, కలెక్టెడ్ ఎప్పుడు మైనస్. అదే బై ఇక్కడ మైనస్ చేసినామంటే సీదా ఏం లే, 820 minus 820 plus 400. సారీ స్మాల్ కన్ఫ్యూజన్. ఇది ఎప్పుడు ఎర్న్డ్ ఎప్పుడు మైనస్, కలెక్టెడ్ ఎప్పుడు ప్లస్. ప్లీజ్ కరెక్షన్. ఎర్న్డ్ ఎప్పుడు మైనస్ చేస్తాం, ఎందుకంటే మనకి ఎర్న్ చేసాం కానీ కలెక్ట్ చేసుకోవాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో లాజిక్ ఏంటంటే కలెక్ట్ చేసుకునే మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎర్న్డ్ అని మెన్షన్ చేస్తే దాన్ని తీసుకోదు. కలెక్టెడ్ అని వస్తే ప్లస్ చేయాలి, ఎర్న్డ్ అని వస్తే మైనస్ చేయాలి. ఓకే, ప్లీజ్ ఇగ్నోర్ దిస్ స్మాల్ మిస్టేక్. ఎర్న్డ్ ఎప్పుడు ప్లస్ చేయాలి, ఎర్న్డ్ ఎప్పుడు మైనస్ చేయాలి, కలెక్టెడ్ ఎప్పుడు ప్లస్ చేయాలి. క్లియర్? ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ సీదా అక్కడి నుంచి వేసేసాను. ఇన్వెస్ట్మెంట్స్ లో బ్యాంక్ షుడ్ నాట్ కీప్ more than 25% of its investments as held for maturity investments. The market value of its is rest of 75% invested in 1975. ఇవన్నీ థౌజండ్స్ లోనే వాల్యూస్. చూసుకోండి, ఇవన్నీ థౌజండ్స్ లోనే వాల్యూస్. ఇవన్నీ షెడ్యూల్ నెంబర్ 13. షెడ్యూల్ నెంబర్ 13 లో షెడ్యూల్ నెంబర్ 13 ఇవన్నీ ఇక్కడ. సారీ, ప్రీవియస్ ప్రాబ్లం ఇది. షెడ్యూల్ నెంబర్ 13 చూసుకోండి. ఇక్కడికి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బిఐ. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఎన్పిఏ ఈజ్ రికగ్నైజ్డ్ ఆన్ క్యాష్ బేసిస్, హెన్స్ ఎక్సెస్ రెడ్యూస్డ్. అదే ఎక్సెస్ ఉంటే రెడ్యూస్ చేసినాం, అక్కడతో అయిపోయింది. అదర్ ఇన్కమ్స్, కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్, profit on sale on land and buildings, loss on exchange transactions. ఇవన్నీ షెడ్యూల్ నెంబర్ 14. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పేడ్, ఆడిటర్ ఫీస్, ఇంట్రెస్ట్ పేడ్ అండ్ డిపాజిట్స్ ఒకటే షెడ్యూల్ నెంబర్ 15. ఆడిటర్ ఫీస్ ఇక్కడి నుంచి
ఇక్కడ వరకు ఎక్స్పెన్సెస్. క్లియర్? అక్కడక్కడే కనిపించేస్తాం మనం, అంత డీప్కి వెళ్ళాల్సిన అవసరం. ప్రాఫిట్ ఆన్ సేమ్ వాల్యూస్ అనుకుంటా మేబీ అప్ టు 2720 వరకు. Sorry, interest on balance with RBI, last point. Interest on balance with RBI 150. Interest on balance with RBI 150. ఈ మూడు మాత్రమే అడ్జస్ట్మెంట్. ఏంటి? ఇన్కమ్ ఎర్న్డ్ మైనస్ ఇన్కమ్ రిసీవ్డ్ ప్లస్. క్లియర్? నెక్స్ట్, కమిషన్ ఆన్ రెమిటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్. అది ఇప్పుడు కాదు. కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ అండ్ రెమిటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ 75. షెడ్యూల్ నెంబర్ 14 కమిషన్. ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ ఎక్స్చేంజ్ వరకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. లాస్ ఆన్ ఎక్స్చేంజ్ 52 వరకు రిఫ్లెక్ట్ అయింది. ఓకే ఫైన్. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 2720 ఒకటే ఉంటుంది. ఫైన్. నెక్స్ట్, ఆడిటర్ ఫీస్, అలవెన్సెస్, ఇవన్నీ షెడ్యూల్ నెంబర్ 16. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వరకు షెడ్యూల్ నెంబర్ 16. లాస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ అని చెప్పి క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. అదర్ ఇన్ఫర్మేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ ఇవన్నీ. సో స్టాండర్డ్ ఎప్పుడు 0.4, సబ్ స్టాండర్డ్ ఎప్పుడు 15, సబ్ స్టాండర్డ్ ఎప్పుడు 15, డౌట్ఫుల్ 100,